إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار قال الله تعالى في القرآن المجيد أعوذ بالله السميع العليم من الشيطان الرجيم من همده ونفخه ونفسه بسم الله الرحمن الرحيم يرفع الله الذين آمنوا منكم والذين أوتوا العلم درجات وقال النبي صلى الله عليه وسلم طلب العلم فريضة على كل مسلم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم సర్వ స్తోత్రములు సర్వ పొగడ్తలు సర్వ ఆరాధనలు సర్వలోకాలను సృష్టించి వాటిని పాలించి పోషించే అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ప్రియ సోదర సోదరీమణులారా, అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ సృష్టిని 6 దినాలలో సృష్టించాడు. శాస్త్రవేత్తలు ఈరోజు ఏమంటున్నారంటే ఒక పెద్ద ప్రేలుడు జరిగి ఆ ప్రేలుడు ద్వారా ఈ సృష్టి ఉనికిలోనికి వచ్చింది అంటున్నారు. ఎక్కడైనా ప్రేలుడు ద్వారా వినాశనమే కానీ ఏ వస్తువు కూడా తయారవడం అనేది జరగదు. కానీ ఈరోజు చాలామంది శాస్త్రవేత్తలు అలా భావిస్తూ ఉన్నారు. అల్లాహ్ తబారక్ వ తఆలా మహావివేకి మహాజ్ఞాని అయినటువంటి అల్లాహ్ ద్వారా ఈ సృష్టి సృష్టించబడింది. కాబట్టి భూమికి ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలోనే సూర్యుడు ఉన్నాడు. చంద్రుడు ఎంత దూరంలో ఉండాలో అదే దూరంలో ఉన్నాడు. కోట్లాను కోట్ల గ్రహాలు నక్షత్రాలు కలిపితే ఒక పాలపుంత అవుతుంది. అటువంటి పాలపుంతలు ఎన్నో ఉన్నాయి ఈ సృష్టిలో. శాస్త్రవేత్తలు ఈరోజు ఆశ్చర్యపోతున్నటువంటి విషయం ఏమిటంటే ఈ పాలపుంతలు కోట్లాను కోట్ల గ్రహాలు కలిగినటువంటి నక్షత్రాలు కలిగినటువంటి పాలపుంతలు ఒకదాంట్లో ఒకటి చొచ్చుకొని పోయి ఒక పాలపుంతలో ఉన్నటువంటి గ్రహాలు మరియు పాలపుంతలో ఉన్నటువంటి గ్రహాలు ఢీకొనకుండా మళ్ళీ అవి దూరంగా వెళ్ళిపోతున్నాయి. మరి సృష్టి తానంతట తాని ఉనికిలోనికి వస్తే ఇంత చక్కగా ఇంత వివేకముగా ఈ సృష్టిని సృష్టించడం కుదురుతుందా? కాబట్టి సోదరులారా సోదరీమణులారా, ఈ సృష్టిలో అల్లాహ్ సృష్టించినటువంటి సృష్టి రాసులన్నీ కూడా అల్పజ్ఞానులే ఒక సృష్టికర్త తప్ప. మరి ఆయనే అల్లాహ్ తబారక్ వ తఆలా. అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ సృష్టిని సృష్టించి ఈ సృష్టిలో ఎనలేనటువంటి జీవరాశులను ఆయన ఉద్భవింపచేశాడు. చిట్ట చివరిలో అందరికన్నా ప్రధాన కథానాయకుడు మానవుడిని అల్లాహ్ పుట్టించాడు. ఈ సృష్టిలో సృష్టించబడినటువంటి చిట్ట చివరి సృష్టి అల్లాది మానవుడు మాత్రమే. వీటన్నిటిపై అల్లాహ్ అతనిని అధిపతి చేశాడు. అధికారిగా చేసి అల్లాహ్ అతన్ని పుట్టించాడు. ప్రియ సోదరులారా సోదరీమణులారా, ఈ సృష్టినంతటినీ కూడా అల్లాహ్ మానవుడిని అనుభవించడానికి పుట్టించాడు, ఆరాధించడానికి కాదు. ఈ సృష్టిని ఎండ, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, నిప్పు, నీరు, ఎండ, వాన సర్వము కూడా
మానవుని యొక్క సేవ కొరకే అల్లా పుట్టించాడు. మానవుడు వాటిని సేవించి వాటిని అనుభవిస్తూ అల్లాను పూజించడానికి, అల్లాను ఆరాధించడానికి అల్లా మనల్ని పుట్టించాడు. మరి ఈ చిన్న విషయాన్ని బోధించడానికి అల్లా తబారక్ వ తఆలా ఈ భూమండలంపై 1,24,000 మంది ప్రవక్తల్ని ఉద్భవింపచేశాడు. ఈ విషయం చెప్పడానికి సృష్టికర్త ఒక్కడే, ఆయననే మీరు ఆరాధించాలి. అతన్ని ఆరాధిస్తే పరలోక జీవితంలో మీకు స్వర్గం లభిస్తుంది. అతన్ని ఆరాధించకుండా మీ ఇష్టానుసారము జీవితాన్ని గడిపితే నరకానికి వెళ్తారు అన్న విషయం చెప్పడానికి 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారు. వారందరిపై అల్లా యొక్క శాంతి కారుణ్యాలు కురియుగాక. మరీ ముఖ్యంగా ప్రవక్తలందరి యొక్క ఆగమనంని అంతమొందించడానికి వచ్చినటువంటి చిట్ట చివరి దైవ ప్రవక్త, మహనీయ దైవ ప్రవక్త, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లా యొక్క ఎలనేలి కారుణ్యాలు కురియుగాక. సోదరులారా, అయితే ఈరోజు ఈ శుక్రవారం నాడు నాకు ఇవ్వబడినటువంటి అంశం ఏమిటంటే, తెలుగు భాషలో ముఖ్యంగా సహబాయ్ కిరామ్ రిద్వానుల్లాహి తఆలా అజ్మయీన్ యొక్క జ్ఞానార్జనలో వారికి ఉన్నటువంటి ఉత్సాహం ఏంటి. ఇది అంతమయ్యేటటువంటి టాపిక్ కాదు. సహబాయ్ కిరామ్ ఏ విధంగా జ్ఞానార్జన చేసేవారు మనము చదువుతూ పోతే, వింటూ పోతే ఎన్నో కథనాలు ఉన్నాయి. కానీ ఈ జుమా నాడు రెండు మూడు విషయాలు చెప్పి నేను ప్రసంగం ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అసలు ఇస్లాం ధర్మంలో ప్రవక్త ఖురాన్ గ్రంథం ఆరంభమైనదే ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్, పఠించు అనేటటువంటి పదంతోనే ఖురాన్ యొక్క ఆగమనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ప్రారంభమైంది. సోదరులారా, ఎటువంటి జాతి అంటే అది కూడా అప్పట్లో 1400 సంవత్సరాలకు పూర్వము అందరికన్నా ఎక్కువగా అజ్ఞానులు కలిగి ఉన్నటువంటి, ఎక్కువగా మూఢనమ్మకాలు ఉన్నటువంటి ఆ ఎడారి ప్రాంతాన్ని అల్లాహ్ తబారక్ వ తఆలా చిట్ట చివరి దైవ ప్రవక్తను ఉద్భవింపచేయడానికి ఎవరైతే అజ్ఞానులు ఉన్నారో వాళ్ళనే ప్రపంచంలో కని విని ఎరుగినటువంటి జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికి అల్లాహ్ తబారక్ వ తఆలా ఎన్నుకున్నాడు. ఎప్పుడైతే ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్ అనేటటువంటి పదము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఖురాన్ గ్రంథము హీరా గుహలో ప్రారంభమైందో వహీ, అప్పటి నుంచి అరబు దేశం చరిత్ర దశ దిశ మారిపోయి అజ్ఞానులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జ్ఞానులుగా మారిపోయారు. అజ్ఞానం వాళ్ళలో చెలరేగిపోతున్నటువంటి వారు ప్రపంచానికి నాగరికత నేర్పేటటువంటి స్థితికి వాళ్ళు ఆ రోజుల్లో ఇంకా ఖురాన్ ద్వారా అల్లాహ్ వారిని అంత పెద్ద స్థానానికి తీసుకువెళ్ళాడు. సోదరులారా, మరి అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అంటున్నారు, తలబుల్ ఇల్మి ఫరీజతున్ అలా కుల్లి ముస్లిం. ఎవరైతే ముస్లిం ఉన్నాడో, ప్రతి విశ్వాసి ఎవరైతే ఉన్నాడో, స్త్రీ అయినా పురుషుడైనా జ్ఞానార్జన చేయడము తన స్తోమత మేరకు అతనిపై విధిగా ఉంది. ప్రతి ముస్లిం కూడా ఎంతో కొంత జ్ఞానాన్ని నేర్చుకోవాలి. కనీస జ్ఞానం అతనికి ఉండాలి. ముఖ్యంగా దేవుని గురించి అతనికి జ్ఞానం ఉండాలి. ఈరోజు 25 సంవత్సరాలు దావత్ పని చేసిన తర్వాత ఒక వ్యక్తి ఒక స్టూడియోలో కూర్చొని అంటున్నాడు, అల్లాకు పేర్లు లేవంటున్నాడు. అల్లాకు పేర్లు లేవు అని అంటున్నాడు. ఏ వ్యక్తి అయితే అల్లాకు పేర్లు లేవు అని అంటాడో, లేదా అల్లా యొక్క నామాలలో ఒక నామాన్ని అయితే తిరస్కరిస్తాడో అతను కాఫిర్ అయిపోతాడు, అవిశ్వాసి అయిపోతాడు. మీరు ఎక్కడికైనా ఏ పండితులనైనా వెళ్ళి అడగండి, అసలు పేర్లే లేవంటున్నాడు. ఆ విషయం తీసుకొని ఒక క్రైస్తవుడు నాకు ఫోన్ చేసి, క్రైస్తవ సోదరుడు అంటున్నాడు, చూడండి మేము చెప్తే మీరు వినలేదు కదా, అసలు అల్లా అనేది పేరే కాదు, మేము ఈరోజు అదే కదా చెప్తున్నాం, ఇప్పుడు చూడండి మీ వాళ్ళే చెప్తున్నారు అంటున్నారు. వరే నాయన, నువ్వు అసలు అజ్ఞానులను చూసావు, నువ్వు ఖురాన్ను చదువు. వ్యక్తులు ముఖ్యం కాదు, ఖురాన్ మరియు హదీస్ ముఖ్యం ఇస్లాం ధర్మంలో. ఇస్లాంను మనం చదవాలి అంటే, అర్థం చేసుకోవాలంటే ఖురాన్ చదవాలి మరియు హదీస్ గ్రంథాలను మనము అన్వేషించాలి. అప్పుడే మనకు నిజమైనటువంటి జ్ఞానం అనేది వస్తుంది. అందుకే ఖురాన్ గ్రంథంలో సూరా అల్ హజ్లో అల్లాహ్ తబారక్ వ తఆలా ఏమంటున్నాడు, వమినన్ నాసి మన్ యుజాదిలు బిల్లాహి బిగైరి ఇల్మిన్. కొంతమంది జనులలో కొంతమంది అజ్ఞానంతో అల్లాహ్ గురించి యుజాదిలు ఫిల్లా, అల్లాహ్ గురించి వాళ్ళు వాదోపవాదాలు చేస్తారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే డిబేట్లు చేస్తారు. కానీ వాడికే తెలియదు అల్లాహ్ అంటే ఎవరో, అతనికి తెలియదు. ఎందుకంటే ఒక చోట కూర్చొని అల్లాహ్ అంటే ఎవరు, అల్లాహ్ తబారక్ వ తఆలా గురించి మనం ఏ విషయాలు తెలుసుకోవాలి, ఇది ప్రధాన జ్ఞానం మనకు ఉండవలసినటువంటిది. అల్లాహ్ పూర్తి జీవితంలో మానవుని కొరకు అల్లాహ్ భూమిని పాన్పుగా చేశాడు, ఆకాశాన్ని కప్పుగా చేశాడు, మన కొరకు అల్లాహ్ వర్షాన్ని కురిపిస్తున్నాడు.
అందమైనటువంటి ఈ భూమండలాన్ని మన కొరకు అల్లా తీర్చిదిద్దాడు. ఇందులో ఉన్న ప్రాణకోటిని మనకు అల్లా లోబరిచాడు. పశుపక్షాదులు, జంతువులు అన్నీ కూడా మనకు లోబడి ఉన్నాయి. క్రూర మృగాలు సైతం మానవునికి భయపడతాయి, లోబడి ఉంటాయి. అటువంటి జీవితం అల్లా మనకు ప్రసాదించాడు. ఈ పూర్తి జీవితాన్ని మనకు ప్రసాదించి అల్లా మన నుండి ఏమి కోరుకుంటున్నాడు? కేవలం 3 ప్రశ్నల జ్ఞానం. ఏంటనేది? సమాధిలో పూడ్చిపెట్టి వెనక్కి రాగానే దైవదూతలు వచ్చేతని ప్రశ్నిస్తారు. మన్ రబ్బుక, మా దీనుక, మన్ నబీయుక, నీ ప్రభు ఎవరు? పూర్తి జీవితంలో నువ్వు ఎంత ఆస్తి కూడబెట్టావు, ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు కూడబెట్టావు, ఎంత అధికారాన్ని సంపాదించావు, నీకు 4 భార్యలా, ఎంతమంది భార్యలు, ఏంటి? ఇది కాదు ప్రశ్నించబడేది. నువ్వు ఎన్ని డిగ్రీలు సాధించావు, అది కాదు. మన్ రబ్బుక, నీ ప్రభు ఎవరో నువ్వు తెలుసుకున్నావా నీ పూర్తి జీవితంలో? లేదా కనపడిన దాన్నంతా పూజిస్తున్నావా? కనపడిన దాన్నంతా పూజిస్తూ ఇది దేవుడు అది దేవుడు అని ఉన్నావా? ఎవరిని పూజించావు? ఏ వ్యక్తి అయితే ఇహలోక జీవితంలో దేవుని గురించి అతని యొక్క హృదయంలో శంకం ఉందో, ఇది దేవుడేమో, అది దేవుడేమో, అది కూడా దేవుడేమో, ఇది కూడా దేవుడేమో, దీనివల్ల నాకు నష్టం ఉంది, ఇది దేవుడు కావచ్చు, దానివల్ల లాభం ఉంది, అది దేవుడు కావచ్చు, ఇలా పూర్తి జీవితంలో అసలు దేవుడినే గుర్తించలేకపోయాడో అతను అంటాడు లాదరి నాకు తెలియదు అంటాడు. కానీ ఏ వ్యక్తి అయితే అల్లాను గుర్తించాడో, సృష్టికర్తను తెలుసుకున్నాడో అతను అంటాడు రబ్బీ అల్లా, నా ప్రభు అల్లా. మళ్ళీ రెండో ప్రశ్న అడుగుతుంది, నీ ప్రవక్త ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. నీ ధర్మం ఏంటి? ఇస్లాం ధర్మం. నీకు ఈ విషయాలు ఎలా తెలుసు? నేను ఖురాన్లో చదివాను అని అతను ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. 3 ప్రశ్నల సమాధానం. అందరూ అనుకోవచ్చు నా దగ్గర నేను బయట కొట్టి పట్టేశానండి, నేను చెప్తానని. అలా కాదు. హృదయంలో ఏదైతే ఉంటుందో అదే బయటకు వస్తుంది. మనం ఏదైతే మన హృదయంలో ఉంటుందో అదే బయటకు వస్తుంది. మనం హృదయంలో 100 మందిని పెట్టుకొని అక్కడ మనం అల్లా పేరు చెప్పేద్దామంటే రాదు. అక్కడ నోరు పెకలదు. ఎవరైతే కాలు రబ్బునల్లాహు సుమ్మస్తకాము, ఎవరైతే అల్లాయే నా ప్రభు అని చెప్పి అదే మాటపై నిలకడగా ఉంటాడో అతను నోరు తెరిచి చెప్పగలుగుతాడు. కాబట్టి సోదరులారా, కనీస జ్ఞానం మనకు ఉండాలి. అల్లా అంటే ఎవరు? ఈ సృష్టిని ఎవరు సృష్టించారు? ఎలా సృష్టించాడు అల్లా తబారక వ తఆలా? మాకు అతనికి ఎన్ని పేర్లు ఉన్నాయి, అతని గుణగణాలేంటి, అతను ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు తెలుసుకొని అప్పుడు మీరు తౌహీదే ఉలూహియత్ 3వ దాంట్లోకి రావాలి. అప్పుడు మనం చేసే ఆరాధనలో మనకు సార్థకత అనేది లభిస్తుంది. ఇది ప్రధాన జ్ఞానం మనకు ఉండాలి సోదరులారా. అయితే సహబాయి కరాం రిద్వానుల్లాహి తాలా అజ్మాయిన్ ఎవరైతే ఉన్నారో వీరు ఇస్లాం ఎప్పుడైతే రావడం ప్రారంభించిందో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలో ఇక రాయడము చదవడము చాలామంది అజ్ఞానులు అంటారు. మా నెల్లూరులో కూడా ఒకడు ఉన్నాడు, ఒక అజ్ఞాని. చాలామంది ఉన్నారు. వాడు సోషల్ మీడియా ముందుకు వస్తాడు. ఏంటంటే హదీసులు ప్రవక్త గారు చనిపోయిన 200 సంవత్సరాల తర్వాత రాయబడ్డాయి. వాడికి ఎందుకు తెలిసినట్టు చెప్తారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలో 2 డిపార్ట్మెంట్లు ఉండేవి. ఒకటి కాతిబీనే వహీ యొక్క 2 డిపార్ట్మెంట్లు ఉండేది. ఒకటి ఖురాన్ గ్రంథాన్ని రచించేటటువంటి వాళ్ళ ఒక గ్రూప్ ఉండేది, హదీసును రాసేటటువంటి వాళ్ళు కూడా ఒక గ్రూప్ ఉండేది. ఎప్పుడెప్పుడైతే వహీ వచ్చేదో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనస్సులో అల్లా దాన్ని పదిలపరిచిన తరువాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాతిబీనే వహీని పిలిపించి దానిని గ్రంథస్థపరిచేవారు. అలాగే ప్రవక్త గారు రాసినటువంటి హదీసుల్ని కూడా సహబాయి కరాం ఆ రోజుల్లో రాతి పలకల మీద, అదేవిధంగా చర్మం మీద, ఎముకల మీద వాళ్ళు ఆ రోజుల ప్రకారం వాళ్ళు రాసుకొని దాన్ని పదిలపరుచుకునేటటువంటి వారు, దాన్ని బైహార్ట్ కూడా చేసేటటువంటి వారు. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చివరి ఖుతుబా హజ్జతుల్ విదా కూడా ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నాడు, ఏమంటే మేము ఫలానా కబీలా నుంచి వచ్చాము, ఇక్కడ నుంచి చాలా దూరంగా ఉంటుంది, మీరు ఏవైతే ఇప్పుడు చెప్పారో అవన్నీ మాకు రాసి ఇవ్వండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సహాబీని పిలిచి ఇవన్నీ విషయాలు వాళ్ళకి రాసి ఇవ్వంటే వాళ్ళు రాసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాడు ఇవ్వడం జరిగింది. ఇలా ఒకటి కాదు అనేక విషయాలు ఉన్నాయి. సరే, ఆ టాపిక్ వేరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు సహబాయి కరాం రిద్వానుల్లాహి తాలా అజ్మయీన్ జ్ఞానం నేర్చుకోవడానికి పరితపించేటటువంటి వారు. ఉమర్ రదియల్లాహు తాలాను వారు మరియు ఇంకొక సహబీ ఇద్దరు కూడా దశల వారీగా జ్ఞానం నేర్చుకునేవారు. అంటే నెల రోజుల్లో
కేవలం 15 రోజులు మాత్రమే సంపాదనకు నేను వెళ్తాను, 15 రోజులు నువ్వు సంపాదనకు వెళ్ళు. ఎలా? ఈరోజు నేను వ్యాపారానికి వెళ్తాను, నువ్వు ఇక్కడ ఉండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పేటటువంటి ధార్మిక విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని సాయంత్రం నాకు వినిపించు. రెండవ రోజు నేను ఇక్కడ ప్రవక్త గారి దగ్గర ఉంటాను, నువ్వు వెళ్ళి వ్యాపారం నువ్వు సంపాదనకు వెళ్ళిపో, మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత నీకు అన్ని విషయాలు నేను చెప్తాను. ఈ విధంగా పోటీపడి ధర్మజ్ఞానం నేర్చుకునేటటువంటి వారు. చిన్న చిన్న పిల్లలు సైతం, స్త్రీలు కూడా. అమ్మి ఆయిషా రదియల్లాహు తాలా అన్హా 2210 హదీసులు దాదాపు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితం గురించి మనకు అందించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత 45 సంవత్సరాలు దాదాపు ఆమె ఎంతోమంది సహబాకు, తాబయిన్కు ఆమె జ్ఞానం నేర్పించేటటువంటి వారు. ఏమైనా డౌట్ వస్తే ఎవరికైనా అమ్మి ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారి దగ్గరికి వెళ్ళి అడిగి మరీ హదీసులను, ధర్మ విషయాలను నేర్చుకునేటటువంటి వారు. 2000 చిల్లర హదీసులు. మరి అటువంటి అమ్మి ఆయిషా రజియల్లాహు తాలా అన్హా అంటుంది, మదీనాకు వచ్చిన తరువాత ఆమె అంటుంది, మదీనా స్త్రీలు, మదీనాలో ఉన్నటువంటి స్త్రీలు చాలా మంచి వాళ్ళు, వాళ్ళలో ఒక మంచి క్వాలిటీ ఉంది. ఏంటది? ఏంటంటే ధర్మ విషయాలను అడగడానికి వాళ్ళు సిగ్గుపడరు. అల్లాహ్ ఆమె గమనించింది. వలస వచ్చినటువంటి వాళ్ళు ఈ మక్కా నుండి, ఇతర ప్రాంతాల నుండి మదీనాకు వలస వచ్చినటువంటి ముహాజిర్ స్త్రీలు కూడా ఉన్నారు. మదీనాలో కూడా అన్సార్ స్త్రీలు ఉన్నారు. వాళ్ళు కూడా గమనించింది, మీ వీళ్ళలో ఉన్న క్వాలిటీ ఏంటంటే వాళ్ళు సిగ్గుపడకుండా ధర్మ విషయాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించేవాడు. ఒకసారి ఒక స్త్రీ వస్తుంది, వచ్చి అంటుంది, ప్రవక్త గారు నెలసరి అయిన తర్వాత, శుద్ధి అయిన తర్వాత ఎలా శుభ్రపరచుకోవాలి? ప్రవక్త గారు సిగ్గుపడి, సుబ్హానల్లా, నువ్వు కస్తూరి ద్వారా దాన్ని శుభ్రపరచుకోమ్మా అన్నారు. ప్రవక్త గారు సిగ్గుపడుతున్న ఆమె మళ్ళీ అడుగుతుంది, ప్రవక్త గారు ఎలా చెప్పండి. ప్రవక్త గారు సిగ్గుపడి అంటున్నారు మళ్ళీ, సుబ్హానల్లా, నువ్వు శుభ్రపరచుకోమ్మని. మళ్ళీ మూడోసారి కూడా ఆమె ప్రశ్నిస్తే, ఎలా అండి చెప్పండి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి ఆమెను పక్కకు తీసుకెళ్ళి ఆమెకు చెప్తుంది ఎలా శుద్ధిపరచుకోవాలని. అల్లాహు అక్బర్. అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు, ఇన్నల్లాహ లా యస్తహి అన్ యదరిబ మసలన్. అల్లాహ్ తబారక్ వ తఆలా ధర్మ విషయాలు చిన్నవి కానీ పెద్దవి కానీ బోధించడానికి అల్లాహ్ తబారక్ వ తఆలా సిగ్గుపడడు. అల్లాహు అక్బర్. కాబట్టి సోదరులారా, మనము ఏవేవో ఎగ్జాంపుల్స్ ఇస్తాం. మనం అన్నం కంచం దగ్గర సిగ్గుపడకూడదు, అటువంటి ఉదాహరణలు మనం వింటూ ఉంటాం ప్రపంచంలో. కానీ ధర్మం నేర్చుకునేటప్పుడు సిగ్గుపడకూడదు. అడిగి మరీ పండితుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. మస్జిదులో ఇమాం గారి దగ్గర కాసేపు కూర్చొని మనం నేర్చుకోవాలి, జ్ఞానార్జన చేయాలి. మనకు ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులు అందించినటువంటి వ్యక్తి ఎవరు? హజరతే అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు వారు. ఆయన అందించినంత హదీసులు ప్రవక్త గారి జీవితం గురించి ఎవరు కూడా అందించలేదు, ఏ సహాబీ కూడా అందించలేదు. మరి ఆయన ప్రవక్త గారితో గడిపినటువంటి కాలం ఎంత? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో 23 సంవత్సరముల జీవితము గడిపినటువంటి సహాబాయి కరాం రిజ్వానుల్లాహి తాలా అజ్మঈన్ ఉన్నారు అక్కడ. కానీ ఈయన 3 సంవత్సరములు, ఎక్కువ అంటే 3 సంవత్సరములు అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు వారు ప్రవక్త గారితో ఉన్నారు. ఆయన సంపాదనకు వెళ్ళలేదు ఇస్లాం స్వీకరించిన తర్వాత. ఇప్పుడు కూడా మస్జిద్ నబవీలో ఒక ప్రాంతం అంతా కూడా కొంచెం హైట్గా కట్టి ఉంటారు. దానినే సుఫా అంటారు. సుఫా అంటే చబూతరా, అరుగు మన తెలుగు భాషలో. ఒక అరుగు ఉండేది ఆ రోజుల్లో. అక్కడంతా కూడా ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో, జ్ఞానం నేర్చుకునేటానికి వచ్చేటటువంటి సహాబా అక్కడ ఉండేవారు. అబూ హురైరా దానిపైనే ఆయన జీవితం గడిచిపోయింది. ఆయన తినడానికి తిండి లేదు, ఎందుకంటే సంపాదనకి వెళ్ళాడు. ఎవరైనా ఖర్జూరాలు తీసుకొచ్చి మస్జిద్ నబవీలో కట్టేస్తే అవి తినేవాడు. ఎవరైనా ఏవైనా బహుమతులు పంపిస్తే అది తినేవాడు, లేకపోతే ఆకలిగా ఉండేవాడు. ఒక్కొక్కసారి ఆకలికి ఆయన తట్టుకోలేక కడుపులో ఆయన అలా కాళ్లతో చుట్టుకొని ఆయన ఆ అరుగు మీద నిద్రిస్తే మదీనా పిల్లలు ఆడుకుంటూ అదేదో వస్తువు అనుకొని కాలుతో కొట్టేసి వెళ్ళేటటువంటి వారు. అలా ఆకలి దప్పికలు సహించి అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు వారు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర జ్ఞానం నేర్చుకున్నారు. కేవలం జ్ఞానం కష్టపడితే రాదు, మనస్సులో కూడా
తపన ఉండాలి. నేను చాలా కష్టపడ్డానండి రాదు, తపన కూడా ఉండాలి, అల్లాను వేడుకోవాలి. అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారు ముందు కాలంలో హదీసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర ఆయన వచ్చి వింటుంటే అన్నీ మర్చిపోయేవాడు ఆయన. ఒకరోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి విన్నవించుకుంటున్నారు, ప్రవక్త గారు, నేను మీ నుండి ఏ విషయం నేర్చుకున్నా కూడా, ఏ విషయం నేను విన్నా కూడా మర్చిపోతున్నాను కొద్దిసేపటికి. మీరు దయచేసి అల్లాతో దుఆ చేయండి, దయచేసి మీరు దుఆ చేయండి. అల్లా నా హృదయంలో ధర్మ విషయాలు నా హృదయంలో అల్లా పదిలపరచాలని మీరు ప్రార్థించండి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అబూ హురైరా, నీ దగ్గర అది తుండుగుడ్డ ఉంది కదా, దాన్ని పరచు అన్నారు. పరిచాడు ఆయన. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 2 చేతులు పైకెత్తి దుఆ చేశారు. దుఆ చేసి అంటున్నారు, అబూ హురైరా, ఆ గుడ్డను ఎత్తుకో నువ్వు. ఇంకా దాన్ని ఆయన అలాగే ఎత్తుకున్నాడు. ఆయన అబూ హురైరా అంటున్నారు, ఆ తర్వాత జీవిత కాలంలో ఎప్పుడు కూడా నేను ఏ ధర్మ విషయం కూడా మర్చిపోలేదు. అల్లాహు అక్బర్. కాబట్టి గురువుల యొక్క దుఆను కూడా మనం తీసుకోవాలి. మనకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళు దుఆ చేపించుకోవాలి పెద్దల వాళ్ళ చేత. ఈ విధంగా అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారు ధర్మ విషయాలు నేర్చుకున్నారు. ఇంకా ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు వారు, ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఏ విధంగా ధర్మ విషయంలో నేర్చుకోవడంలో ఆయన తపన పడేటటువంటి వాడు. అల్లాహు అక్బర్. సోదరులారా, ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు చాలా చిన్న పిల్లవాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి బంధువు కూడా. అంటే అబ్బాస్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పినతండ్రి అయినటువంటి అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు వారికి కుమారుడు ఆయన. అంటే ప్రవక్త గారికి తమ్ముడు వరుస. కానీ చాలా చిన్నవాడు. అబ్దుల్లా ప్రవక్త గారి సేవ చేసేవాడు. కాళ్ళు ఒత్తేవాడు, నీళ్లు తెచ్చి పెట్టేవాడు, ప్రవక్త గారికి వజూ చేసుకోవడానికి సేవ చేసేవారు. ఒకరోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తహజ్జుద్కు లేచేటప్పటికి ఇక్కడ నీళ్లు పెట్టున్నాడు. ఇది ఎవరు పెట్టారు అని అడిగారు. అబ్దుల్లా పెట్టాడండి, అబ్దుల్లా ఇబ్నే అబ్బాస్ పెట్టాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 2 చేతులు పైకెత్తి, అల్లా, అబ్దుల్లా యొక్క హృదయాన్ని జ్ఞానార్జన కొరకు నువ్వు తెరిచివేయి అల్లా. కాబట్టి సోదరులారా, మనము గురువులు పండితులను సేవిస్తే వారి దుఆ ద్వారా అల్లా మన హృదయ ద్వారాలు అల్లా తెరుస్తాడు. ఇన్షాల్లా తెరుస్తాడు సోదరులారా. కాబట్టి ఆయనకి అల్లా ఎంత జ్ఞానం ఇచ్చాడంటే, ఇప్పుడు 1400 సంవత్సరాల తర్వాత ఖురాన్ గ్రంథంలో ఏ వాక్యమైనా, వాడు ఏ జమాత్ వాడైనా సరే, మనం ఏ జమాత్ వాళ్ళైనా సరే, ఒక వాక్యం గురించి తఫ్సీర్ చదవాలంటే ముందుగా ఇబ్నే అబ్బాస్ ఏం చెప్పారు అని చూస్తారు. అల్లాహ్ 1400 సంవత్సరాల తర్వాత కూడా సహబాయ్ కరాం రిద్వానుల్లాహ్, ప్రవక్త గారు చనిపోయిన తర్వాత ఖురాన్ తఫ్సీర్లో పెద్ద ఆలిం ఆయన, పండితుడు ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు తన ఖిలాఫత్ కాలం ఎక్కడికి వెళ్ళినా ఇబ్నే అబ్బాస్ను తోడుగా తీసుకెళ్ళారు. ఏమైనా డౌట్ వస్తే దీని గురించి ప్రవక్త గారు ఏమి హదీస్, ఈ వాక్యం గురించి ప్రవక్త గారు ఏం చెప్పారు, ఈ వాక్యం గురించి ప్రవక్త గారు ఏ తఫ్సీర్ చెప్పారు, దీని అర్థం ఏంటి అని అబ్దుల్లాను అడిగేవారు ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు. అంటే ఒక పుస్తకాన్ని, ఒక తఫ్సీర్ను తీసుకొని తిరిగినట్లే వెంటనే. అల్లాహు అక్బర్. కానీ ఈ విషయం కొంతమంది సహాబాకు నచ్చలేదు. బదర్ సహాబాకు నచ్చలేదు ఈ విషయం. మేము పెద్ద బదర్ యుద్ధంలో పాల్గొన్న సహాబాలము. ఉమర్ ఎప్పుడు మీటింగ్ చేయడానికి వచ్చినా కూడా ఆ పిల్లోడిని తీసుకొస్తాడు, ఎందుకు ఆ పిల్లోడిని తీసుకురావడం అని కొంతమందికి నచ్చలేదు. ఆ విషయము ఆ చెవిన ఈ చెవిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలిసింది, ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారికి తెలిసింది. ఉమర్ రదియల్లాహు తఆలా మళ్ళీ మీటింగ్ పిలిచారు అందరినీ. ఓన్లీ బదర్ యుద్ధంలో పాల్గొన్న సహాబాను అందరూ వచ్చారు. అప్పుడు ఉమర్ రదియల్లాహు తఆలాను ప్రశ్నిస్తున్నారు, ఇదా జా నస్రుల్లాహి వల్ ఫత్ యొక్క అర్థం ఏంటి చెప్పండి. అందరూ చెప్పారు, ఏముందండి చాలా ఈజీ దాని అర్థము. అల్లా అంటున్నాడు, ఎప్పుడైతే అల్లా తబారక్ వ తఆలా యొక్క సహాయం వస్తుందో మరియు విజయం ప్రాప్తిస్తుందో, వరఅయితన్నాస యద్ఖులూన ఫీ దీనిల్లాహి అఫ్వాజా, జనులు తండోపతండాలుగా ఇస్లాంలోకి వస్తారు. ఫసబ్బిహ్ బిహమ్ది రబ్బిక్, అప్పుడు మీరేం చేయాలి, అల్లా తబారక్ వ తఆలా యొక్క పవిత్రతను, అల్లా యొక్క గొప్పతనాన్ని మీరు మరియు తౌబా చేస్తూ మీరు ఉండండి, ఇస్తగ్ఫార్ చేస్తూ ఉండండి. ఇన్నహు కాన తవ్వాబా, అల్లా క్షమిస్తాడు. అంతే, దాంట్లో ఏం పెద్ద గూఢార్థం ఏముందన్నారు. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఇబ్నే అబ్బాస్తో అంటున్నారు, అబ్దుల్లా ఇప్పుడు నువ్వు చెప్పు దాని అర్థం.
అల్లాహ్ తబారక్ ఈ వాక్యము చివరి రోజుల్లో, ప్రవక్త గారి చివరి రోజుల్లో ఈ వాక్యం అవతరించబడింది. అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ ఖురాన్ సూరాలో ఏమంటున్నాడంటే, ఓ ప్రవక్త, అల్లాహ్ సహాయం వచ్చేసింది, అల్లాహ్ నీకు విజయం ప్రాప్తింపచేస్తాడు, ఇక నువ్వు తిరుగు ప్రయాణానికి తయారుగా ఉండు. అల్లాహు అక్బర్. అయిపోయింది. ఫసబ్బి బిహమ్ది రబ్బిక వస్తగ్ఫిర్. ఇక నువ్వు తోబా చేసుకుంటూ అల్లాహ్ను ఎక్కువగా స్తుతిస్తూ ఎక్కువగా అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ సిద్ధంగా ఉండు అని వెనుక తిరుగు ప్రయాణానికి సిద్ధంగా ఉండమని అల్లాహ్ చెప్తున్నాడంటే అబ్దుల్లా నిజం చెప్పాడు అని ఉమర్ రదియల్లాహు తఆలా వారు అంటున్నారు. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, జ్ఞానానికి హద్దులు లేవు, జ్ఞానానికి హద్దులు లేవు. మనలో అంత ఆతృత ఉండాలి, నేర్చుకోవాలనే జిజ్ఞాస మనలో ఉండాలి. మనం అల్లాహ్తో వేడుకోవాలి, దువా చేయాలి, అల్లాహ్ నా హృదయాన్ని తెరువు అని చెప్పి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు దైవదూత వచ్చి ఇఖ్రా అన్నప్పుడు ప్రవక్త గారు ఏమన్నారు? మా నబీ కారిన్ మౌలి సాబ్ ముహ్ ఫిర్తానీ హే మౌలి సాబ్. నోరు తిరగడం లేదండి. ప్రవక్త గారికి కూడా 40 సంవత్సరాల వయసు. ఆయన కూడా అన్నాడు, మా నబీ కారిన్, నాకు చదవడం రావడం లేదు, నా నోరు తిరగడం లేదన్నారు ప్రవక్త గారు. సేమ్ ప్రాబ్లం. కానీ దైవదూత వదిలారా? విడిచిపెట్టారా? పట్టుకొని గట్టిగా చదవాల్సిందే. నువ్వు పట్టుకొని గట్టిగా ప్రవక్త గారిని అదిమి వదలడం జరిగింది. మళ్ళీ చదవమన్నారు, నా వల్ల కావడం లేదు. మళ్ళీ పట్టుకొని వదిలారు. 3వసారి అల్లాహ్ తబారక్ తఆలా హృదయాన్ని తెరిచేశాడు. అల్లాహ్ అంటున్నాడు, అలం నష్రహ్ లక సదరక్, మేము మీ హృదయాన్ని తెరవలేదా? మీకు చదవడం రావడం లేదు, ఏం లేదు, ఖురాన్ కొరకు నేను నీ హృదయాన్ని తెరవలేదా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం? అల్లాహ్ మనందరి హృదయాలను జ్ఞానం కొరకు అల్లాహ్ మన హృదయ ద్వారాలను తెరవాలని నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, జ్ఞానార్జన చేయండి. మన పిల్లలకు ముఖ్యంగా, ఎందుకంటే పిల్లలకు ఏ పెద్ద బాధ్యత ఉండదు, ఇది చదివే సమయం. ఈ సమయంలో ధార్మిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా, అరబిక్ కూడా నేర్పించండి పిల్లలకు. ఖురాన్ నాజిరా నేర్పించండి. అరబిక్ గ్రామర్ చిన్నప్పటి నుంచే మస్జిద్లో నేర్పించిన వాడికి 10వ తరగతి వచ్చేటప్పటికి అల్హమ్దులిల్లా వాడు మంచి స్థానంలోకి అని అరబ్బీ సరిగ్గా మాట్లాడే శక్తి వాడికి వచ్చేస్తుంది. మనం పెద్దగా వాడిని టార్చర్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. నాజిరా ఇప్పుడు మన సూబే జమాత్ తరఫు నుండి కూడా పుస్తకాలు ప్రింట్ అయి వస్తున్నాయి. అల్లాహ్ తలుచుకుంటే దాని తర్వాత కూడా మంచి సిలబస్ మనకు వస్తుంది ఇన్షాల్లా. మంచి మంచి సిలబస్లు ఇంకా ఉన్నాయి. మనము వాటి ద్వారా మన పిల్లలకి జ్ఞానార్జన చేయాలి. ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. మన దేశంలో కూడా ఈరోజు ఒక జమాత్ వచ్చింది, సూపర్ సల్ఫీలు అని చెప్పి. ఇక్కడ ఉన్నారో లేదో తెలీదు. తక్లీదీ సల్ఫీలు అని కూడా అంటారు వాళ్ళని. ఇండియాలో పండితులు లేరు, మేమంతా సౌదీలోనే వింటామని. వాడికి అరబీ రాదు, మరి సౌదీ పండితుడు చెప్పింది ఎలా వింటాడో మనకు తెలియదు. అల్లాహ్ అక్బర్. అసలు భారతదేశము హదీసు జ్ఞానానికి ఇది ఒక పుట్టినిల్లు లాంటిది. ఇండియా లేకపోతే హదీసు, ఇండియా పండితులు లేకపోతే హదీసు జ్ఞానం లేదు అంటున్నారు సౌదీ పండితులు చెప్తున్నారు, మనం కాదు. మేము ఖురాన్ దర్స్ ఇవ్వడం మాకు బాగా వచ్చేది, అసలు హదీసు దర్సి కూడా ఇస్తారు, హదీసు దర్సి ఎలా ఇవ్వాలి అని మాకు నేర్పించింది ఇండియా పండితులని సౌదీ పండితులు చెప్తున్నారు. అటువంటి ఒక పండితుడు చాలామంది ఉన్నారు మనం చెప్పుకుంటూ పోతే. ఇట్లా ఒక జుమ్మా సరిపోదు, చాలా సమయం కావాలి. ఒక పండితుడు గురించి మరుగున పడిపోయినటువంటి, మనం మర్చిపోయినటువంటి ఒక పండితుడు బ్రిటిష్ కాలంలో ఉన్నాడు. ఆయన గురించి చెప్పి నేను ఖుత్బా ముగిస్తాను సోదరులారా. ఆయన పేరు మన ఎవరు కూడా ఎప్పుడు విని ఉండం బహుశా. హాఫీజ్ అబ్దుల్ మన్నాన్ వజీరాబాదీ. ఏం పేరు? హాఫీజ్ అబ్దుల్ మన్నాన్ వజీరాబాదీ. ముహద్దీస్ ఆయన, ముఫస్సిర్, ఖురాన్ తఫ్సీర్ చెప్పే అతను. పుట్టుకతోనే 2 కళ్ళు లేవు ఆయనకి. అల్లాహ్ తబారక్ వ తఆలా పుట్టుకతోనే ఆయన కళ్ళు ఇవ్వలేదు. అల్లాహు అక్బర్, రహమతుల్లా అలైహి. ఆయన ఆ కాలంలో ఢిల్లీ ప్రాంతానికి వచ్చాడు జ్ఞానం నేర్చుకోవడానికి. ఎడ్ల బండి మీద వచ్చాడు. ఆ రోజుల్లో ఒక ఊర్లో, ఆ ఢిల్లీ ప్రాంతంలో ఆ జ్ఞానం నేర్చుకునేటటువంటి వారు, ఇప్పుడు చాందినీ చౌక్ ఆ ప్రాంతంలో ఒక మస్జిద్లో వచ్చి చిన్న పిల్లవాడు అంటున్నాడు, ఆ పిల్లవాడితో అందుంటున్నారు, బాబు అడ్మిషన్లు అయిపోయాయి, నువ్వు నెక్స్ట్ ఇయర్ రా, వచ్చే సంవత్సరం రా చూద్దాం. ఆ పిల్లవాడు అంటే, లేదండి మా అమ్మగారికి చెప్పి వచ్చేసాను నేను, ఎట్లా కూడా చేసి నాకు సీట్ ఇవ్వండి. లేదు బాబు కుదరదు. మొండికేసుకొని కూర్చున్నాడు. నాకు ప్లేస్ లేదా, నేను అక్కడ లాస్ట్లో కూర్చొని వింటానండి అంటున్నాడు. అది కాదురా బాబు, ఆ రోజుల్లో ఇప్పటిలాగా మద్రసాలో ఆ ఊర్లో, ఆ ప్రాంతంలో ఎన్ని ఇల్లు ఉంటే అంతమంది పిల్లలకి అడ్మిషన్ ఇస్తారు అంతే.
ఒక్కొక్క ఇంటి నుంచి ఆ సంవత్సరం మొత్తం ఆ అబ్బాయికి క్యారేజ్ వస్తుంది 2 పూట్ల, అది తినాలి. అది ప్రాబ్లము. ఇంకా ఒక ఇల్లు కూడా మిగలేదు, నువ్వు అన్నం ఎలా తింటావంటే, అయ్యో మీరు దాని గురించి బెంగ పెట్టుకోవద్దు. అల్లాహు అక్బర్. ఏమంటున్నాను, దాని గురించి మీరు బెంగ పెట్టుకోవద్దు. ఈ పిల్లలందరూ తిన్న తర్వాత వాళ్ళ ఎంగులు మెత్తుకులైనా తిని నేను చదువుకుంటాను, నన్ను మటుకు వెనక్కి పంపించొద్దని మొండికేసుకొని కూర్చున్నాడు. ఇంకా వాళ్ళు చేసేది లేక అతనికి అడ్మిషన్ ఇచ్చారు. చదివి పెద్ద ముహద్దీస్ అయ్యాడు. ముహద్దీస్ అంటే ఏంటి? 2 కళ్ళు లేకపోయినా బుఖారీ, ముస్లిం, అబూదావుద్, తిర్మిది, నసాయి, ఇబ్నే మాజా మొత్తం హదీసు పుస్తకాలు బై హార్ట్. ఒక సూరా నేర్చుకోవాలంటే తలకిందులైపోతాం మనం. ఒక సూరా నేర్చుకోవడానికి మన వల్ల కాదు. కళ్ళు లేవు, 6 పుస్తకాలు బై హార్ట్ ముహద్దీస్ ఆయన. అది కూడా ఎలా? ఆ హదీస్ ఎవరు చెప్పారు ఏంటని చెప్పి. ఇంకొక విషయం చెప్తాను చూడండి, ఒక 5 నిమిషాలు ఏమైనా క్షమించండి, ఎక్కువ అయితే. ఆయన పెద్దవాడైపోయి గురువు కూడా అయిపోయాడు అక్కడ, అదే మద్రసాలో చదివిస్తున్నాడు. ఇంకా పిల్లలు ఆట పట్టించడం కామన్. టీచర్ కొంచెం బలహీనంగా కనిపిస్తే ఆట పట్టిస్తారు పిల్లలు, స్కూల్లో కానీ, కాలేజీల్లో కానీ, మద్రసాల్లో కానీ. కళ్ళు లేవు కదా, రేపు ఆట పట్టిద్దాం గురువుగారు అని చెప్పి పిల్లలందరూ ప్లాన్ వేసుకున్నారు. రేపు గురువుగారు తిర్మిజీ హదీస్ చదివిస్తున్నారు ఆయన. రేపు గురువుగారు ఏదైతే హదీస్ చదివిస్తారో ఆ హదీస్ ఏదైతే ఉందో అది ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా వారి ద్వారా అది ఆ హదీసు ప్రవచించబడింది. మనము అందరం కూడా కలిసికట్టుగా అది జాబిర్ రదియల్లాహు తఆలా అన్హు వారి ద్వారా ఉల్లేఖించబడిందని చెప్దాము. ఆయన కళ్ళు కనిపించవు కదా, కాసేపు ఆట పట్టిద్దాం అనుకున్నారు. దర్స్ స్టార్ట్ అయింది. ఆయన చదివి ఈయనకు చదువుతున్నాడు. ఆయన హదీస్ పిల్లలు చదువుతున్నారు. చదివి చదవండి హదీస్ అన్నాడు. ఈయన కళ్ళు లేవు, చదువుతున్నాడు. చదివి అన్ జాబిరిన్ అన్నారు. ఆపండి, కాదు ఇక్కడ ఆయిషా రజిల్లా తన పేరు ఉండాలి. ఈ హదీసు వాళ్ళు పుస్తకం చూసి చదువుతున్నారు, ఈయన పుస్తకం చూడకుండా చెప్తున్నాడు. ఇక్కడ అమ్మి ఆయిషా పేరు ఉండాలి, జాబిర్ రజిల్లా తన పేరు కాదు. లేదండి నా పుస్తకంలో అట్లాగే ఉంది, రే నువ్వు చదవరా. లేదండి నా పుస్తకంలో కూడా అలాగే ఉంది, నువ్వు చదువురా, నా పుస్తకంలో కూడా ఇలా ఉంది. అట్లాగుందా? సరే రేపు రండి, ఈరోజు నేను చదివించలేను, వెళ్ళిపోయారు లేచి పిల్లలు. కూర్చొని అక్కడే ఎలా ఏడ్చాడంటే ఏడ్చి అల్లా నేను ఏం తప్పు చేశానో ఈరోజు నేను ఒక హదీస్ మర్చిపోయాను, నన్ను మర్చిపోయేటట్టు చేశాను, నువ్వు ఏం తప్పు చేశాను నేను అని ఏడ్చి అలిసిపోయి నిద్రపోయాడు అక్కడ. ఇది ఆయన చరిత్రలో ఉంది, ఇది కథ కాదు. కలలో అల్లా తబారక్ వ తఆలా అతనికి అమ్మి ఆయిషా రదియల్లాహు తఆలా అన్హాను చూపించాడు. ఇతర జమాతుల్లాగా ఆమె వచ్చింది అని మేము చెప్పాం, అల్లా చూపించాడు. ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా వచ్చి కలలో అల్లా చూపించాడు. ఆమె వచ్చి అంటుంది, కుమారుడా లేయి నైనా బాబు నువ్వు లేయి, ఆ హదీస్ నా ద్వారానే ఉల్లేఖించబడింది, ఈ పిల్లలు నిన్ను ఆట పట్టిస్తున్నారా, నువ్వు లేయి అనింది. అల్లా లేచి కూర్చున్నాడు. మళ్ళీ పిలిచి చదవండిరా మళ్ళీ హదీస్, మళ్ళీ పుస్తకాలు తెచ్చి అదే తంతు, పిల్లలది అదే తంతు, ఆట పట్టించడానికి గురువు గారిని. అప్పుడు ఆయన అంటున్నాడు, ఒకవేళ మీ పుస్తకాలలో ఆ జాబిర్ ఉంటే అది ప్రింటింగ్ తప్పైనా అయి ఉండాలి, లేదా మీరు కావాలని ఇలా చేస్తున్నారు. ఈ హదీస్ మటుకు అమ్మి ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా ద్వారానే ఉల్లేఖించబడింది అని ఏడ్చేశాడు. చూసి వాళ్ళందరూ క్షమాపణ కోరుకున్నారు గురువు గారు. అల్లా అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, ఫఇన్నహా లా తామల్ అబ్సార్, మానవుడు కళ్ళతో గుడ్డివాడు కాదు అంటున్నాడు అల్లా. వలాకిన్ తామా కులూబుల్లతి ఫిస్ సుదూర్, మీ ఛాతి కింద ఉందే మీ గుండె, దానితో మీరు గుడ్డివాళ్ళు అవుతారు, కళ్ళతో ఎవరు కూడా గుడ్డివాడు కాడు అంటున్నాడు అల్లా. కాబట్టి 2 రకాల జ్ఞానాలు, ఒకటి బసీరత్, ఒకటి బసారత్. బసీరత్ అంటే ఈ కళ్ళతో చూసే జ్ఞానం, బసారత్ అంటే హృదయంలో అల్లా ఇచ్చే జ్ఞానం. అది సంపాదించడానికి మనం ప్రయత్నం చేయాలి. అల్లా మనందరికీ మన సంతానాలకు అల్లా ప్రసాదించుకునేటువంటి జ్ఞానాన్ని సోదరులారా ఉత్సాహం కలగడానికే ఈ విషయం చెప్పాను నేను. ఇటువంటి మన భారతదేశంలో ఇటువంటి పండితులు ఎన్నో ఇప్పటికి కూడా మంచి పెద్ద పండితులు ఉన్నారు. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా. అల్లా మనందరికీ బసీరత్ను ప్రసాదించుగాక, సరైనటువంటి జ్ఞానాన్ని నేర్చుకొని ఆచరించి ఇతరులకు కూడా ఆ జ్ఞానాన్ని చేరవేసే సౌభాగ్యాన్ని అల్లా మా అందరికి కల్పించు. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. వస్సలాము అలల్ ముర్సలీన్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.